ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 17వ తేదీ బుధవారం నాడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే, గో, సాసీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 17వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆస్తి వ్యవహారాల్లో కానీ, మీ యొక్క ఆర్థిక విషయాల్లో కానీ చాలా వరకు ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆస్తి నష్టం జరగడానికి అవకాశాలు ఉంటాయి. ధనం మీకు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కుటుంబ పరంగా కూడా మీకు అంత సానుకూలత లభించదు. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క పార్ట్నర్స్ కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఖచ్చితంగా కూడా మీ అభిప్రాయాలు మీతో వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, అభిప్రాయాలు కానీ విభేదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల అభిప్రాయ భేదాలు వచ్చి కుటుంబ వాతావరణం కూడా మీకు కొంచెం అశాంతికి గురి చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీతో వైరం పెంచుకోవడానికి, మీతో విద్వేషాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఈ ఖర్చులు బాగా పెరిగినప్పుడు ఖర్చు పెట్టే ముందు ఏది అవసరం కాకూడదు, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనే ఒక విషయాన్ని మీరు స్థూలంగా మీరు నిర్ణయించుకుని ఆ మేరకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఖర్చులు పెరిగిపోయి మీరు రుణాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులకు కూడా మీకు ఈరోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత మీరు అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వామి కానీ, లేకపోతే మీ వ్యాపార భాగస్వాములు కానీ, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో కూడా మీరు సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే అభిప్రాయ భేదాలు రావడానికి మీకు మీ పార్ట్నర్స్కి, మీకు మీ భాగస్వామి వ్యాపారులకి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఓర్పు సహనాలతో ఉండి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా కూడా మీ తోటి ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎలాంటి విద్వేషాలకు కానీ, గొడవలకు కానీ, అలాగే ఘర్షణలకు కానీ తావివ్వకుండా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా కూడా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా ఈ రోజున ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో
ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అనవసరపు స్పెక్యులేషన్స్ వద్దు. అనవసరపు ఆలోచనలతో అనవసరపు ఊహలతో మీరు పెట్టుబడులు పెడితే కనుక ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కూడా, శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో కానీ మీ యొక్క కుటుంబ వ్యక్తులతో కానీ బంధువర్గంతో కానీ స్నేహితులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది. ఎంత సమయం పాటించి ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు సాధ్యమైనంత వరకు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంత సమయం పాటించి ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీ యొక్క చేష్టల వల్ల వాళ్ళు కోపపడినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా చదువు మీదే ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి భోజన నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. నిద్ర సమయాలను కూడా మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు బయట ఫుడ్స్ అది చేస్తున్నప్పుడు బయట ఫుడ్స్ శుభ్రత కలిగిన ఆహార పదార్థాలని మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మొత్తం మీద చూస్తే ఈ రోజున ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు తలపెట్టిన పనులు కానీ ఆ పనుల్లో ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తే ఏమొస్తుందో, ఏం చేస్తే ఏమి రాదో అనే ఒక రకమైన సందిగ్ధమైన పరిస్థితుల్లో అయోమయమైన పరిస్థితుల్లో మీరు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు కూడా స్తబ్దంగా ఉండిపోతాయి. ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి, మనం ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అనే ఒక రకమైన ఒక వైరాగ్య భావంలోకి మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆత్మబలాన్ని పెంచుకోవాలి. పట్టుదలతో మీరు మీ యొక్క చిత్తశుద్ధితో పట్టుదలతో మీరు నిబద్ధతో మీ కార్యాల మీదే దృష్టి పెట్టాలి తప్పించి వేరే విషయాల గురించి ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివారాధన చేయండి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే దత్తాత్రేయుడు కానీ లేకపోతే ఏదైనా గురు సంబంధమైన ఆరాధన కానీ, షిరిడి సాయినాథుడు కానీ, దత్తాత్రేయుడు కానీ లేకపోతే ఇతర గురు సంబంధమైన ఆరాధనలు కానీ ఏది చేసినా కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.